కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. గ్రీన్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, పాలకూర ముద్ద 1/2 కప్పు, తరిగిన తోటకూర కొద్దిగా, తరిగిన బచ్చలి కూర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలని చూసారు కదా. ఓకే రాజు గారు, మరి డిఫరెంట్ గా గ్రీన్ నూడిల్స్ తయారు చేసుకోబోతున్నాం కదా. తయారు చేసుకునే ముందుగా బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే అండి, మరి గ్రీన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో మేము ఇప్పటి వరకు నూడిల్స్ గ్రీన్ గా ఉండడం చూడలేదండి. ఎప్పుడు బ్రౌన్ గానే చూస్తారు కదా, సో ఈ రోజు గ్రీన్ చూసేస్తారు. రాజు గారు, సో కొన్ని వెరైటీ డిషెస్ కి ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరి ఇది ప్రాసెస్ మరి ఎక్కువ తక్కువగానే ఉంటుంది. సో చిటికలో రెడీ అయిపోయే విధంగా ఉంటుందా? అవునండి. ఓకే, తరిగిన ఉల్లిపాయలు, అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి. సో ఫస్ట్ చైనీస్ డిషెస్ కదా ఇవన్నీ, అందుకని ఉల్లికాడలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఎస్ అండి. క్యాప్సికమ్ అండి, ఇది కూడా సన్నగా తరుక్కున్నాం. ఇది కాస్త వేగాలండి, కాస్త ఫ్రై అవ్వాలా ఇది? అవునండి. మరి ఫ్రై అయ్యేలోపు ఒక చిట్కా చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిట్కా. చెరుకు గడ్డలను పీల్ చేసి ఆ ముక్కలను డైరెక్ట్ గా తింటే కనుక పళ్ళు శుభ్రంగా క్లీన్ అవ్వడమే కాదు, చివుళ్ళు కూడా బలపడతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సో చక్కగా వేగిపోయాయి అనుకుంటాను. అవునండి. సో ఈ స్మెల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ నుండి మారిపోతుంది. తోటకూర అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాం. తోటకూర డైరెక్ట్ గా వేసేస్తున్నాం, పచ్చిదే. అవునండి. అలాగే బచ్చలి కూర. సో ఇవి 2 వేసి మనం ఫ్రై చేసుకోవాలా? అవునండి, కొంచెం వేగాలి. ఇవి పచ్చి వేసాం కదా. ఓకే, అంటే ఇంకా ఏమేమి ఆకుకూరలు మనం వాడుతున్నాం ఇందులో? పాలకూర కూడా వాడుతున్నాం. పాలకూర అది మనం పేస్ట్ గా వేస్తున్నాం. పేస్ట్ గానా? ఇవి 2 మరి మామూలుగా సన్నగా కట్ చేసి వేస్తున్నాం కదా, అదెందుకని పేస్ట్ గా యూజ్ చేస్తున్నాం? అది పేస్ట్ గా ఎందుకంటే ఇక్కడ కొంచెం నూడిల్స్ మనకు కొంచెం గ్రీన్ కలర్ లో రావడానికి అది పేస్ట్ గా వాడుతున్నాం. అదా సీక్రెట్? అదే అనుకున్నాను. ఈ 2 కూడా మనం కట్ చేసి వేస్తున్నాం కదా సన్నగా తరిగి, మరి అక్కడక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కానీ కంప్లీట్ గా గ్రీన్ నూడిల్స్ ఎలా ఉంటాయా అని అనిపించింది. సో పాలకూర మనం పేస్ట్ రూపంలో యాడ్ చేస్తున్నాం కాబట్టి నూడిల్స్ కూడా మంచి గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఓకే అండి. సో ఇక్కడ పాలకూర ముద్ద ఉడికించి పేస్ట్ చేసుకుందా లేకపోతే పచ్చిదేనా? ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోవడమేనా? అవును. అంటే మనకి ఇలా నూడిల్స్ విడిగా దొరుకుతాయండి బయట? దొరుకుతాయండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఉడికించుకునేప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయండి. ఓకే. దీంట్లోనే మిరియాల పొడి. సో గ్రీన్ నూడిల్స్ ఎలా రెడీ అవుతాయా అని అనుకున్నాను, కానీ చాలా సింపుల్ అండి. చాలా సింపుల్ గా మనం డిఫరెంట్ నూడిల్స్ టేస్ట్ చూడొచ్చు. ఓకే అండి, రెడీ అయిపోయింది. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. 3 రకాల ఆకుకూరలు ఇందులో మిక్స్ అయినాయి. ఓకే, సర్వ్ చేసుకుందామండి. పిల్లలు మెయిన్ గా బాగా ఇష్టంగా తింటారండి నూడిల్స్. అవునండి. సో వాళ్ళకి కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టాలంటే గ్రీన్ నూడిల్స్ ప్రిపేర్ చేయొచ్చు. yes అండి, బెస్ట్ డిష్ ఇది. అండ్ వాళ్ళ చేత ఎట్ ఏ టైం 3 రకాల ఆకుకూరలు కూడా తినిపించవచ్చు. yes, చక్కగా మనం బాక్స్ లో కూడా పెట్టొచ్చు కదా, ఇది పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే, డిష్ రెడీ. నెక్స్ట్ కార్వింగ్. yes, సో మంచి గ్రీన్ కలర్ లో ప్లేట్ ఇలా ఫిల్ అయి ఉందండి. మరి దీనికి కార్వింగ్ ఏం చేయబోతున్నారు? దోసకాయ మీద ఒక చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే.
చిన్న ఫ్లవర్, దీని చుట్టూరా ఇలా లైనింగ్ ఇస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో పెటల్, కొంచెం డీప్గా కట్ చేసుకోవాలా? కొంచెం డీప్ అండి ఇలా. సో రెండు వైపు కూడా. సో వీటికి కూడా దీనికి ఇంతకు ముందు ఇచ్చినట్టుగానే బార్డర్ లైన్స్. ఈ రెండింటి మధ్యలో హాఫ్ సర్కిల్ పీస్ తీసేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ లైన్. సో ఇవంతా మనకు దానికి బార్డర్ లైన్స్ ఇస్తున్నాం. దీని కింద నుంచి మళ్ళీ ఇంకొక పెటల్ తీసేసాను కదా? అవునండి, ఇటువైపు ఈవెన్గా రెండు వైపులా సేమ్ బ్యాలెన్స్ కరవాలి. ఓకే అండి, వీటి కింద కూడా ఒక హాఫ్ సర్కిల్ తీసేసారా? అవునండి. ఓకే అండి. సో ఫ్లవర్ కంటే డిఫరెంట్ దీపం లాగా అనిపిస్తుంది. ఆర్కిడ్ ఫ్లవర్ అండి ఇది. ఆర్కిడ్ ఫ్లవర్. ఇక్కడ చిన్న పెటల్స్, ఇక్కడ కొంచెం సైజ్ తగ్గిపోతుంది. సో ఇక్కడ సో నుంచి అంత పెద్ద వాటర్ మెలన్ వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ చిన్నదాంతో స్టార్ట్ చేసి హ్యాండ్ ఫ్రీ అయ్యేంత వరకు దీనికి కూడా బార్డర్ లైన్. తర్వాత సైడ్ లోంచి మనం స్కిన్ మొత్తం ఓపెన్ చేస్తున్నాం. అప్పుడు ఇది బాగా ఎలివేట్ అవుతుంది. Yes. మనం ఏం చేసాం అనేది అందరికి తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా పెటల్స్ కట్ కాకుండా తీసుకోవాలి. ఓకే, వావ్, ఓకే, చాలా బాగుంది. బార్డర్లో మనకు వైట్ కలర్ వచ్చేసింది కాబట్టి నీట్గా కనిపిస్తుంది. అవును, ఇక్కడ కొంచెం బేస్ ఉంది మనకి ఇలా కనిపించేట్టుగా. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఒక స్టాండ్ లాగా బేస్ కట్ చేసి మనం ప్రిపేర్ చేసాం. అవునండి. దీనికి బార్డర్గా నేను కీరాలోంచి ఫ్యాన్ షేప్లో కట్ చేశాను. ఓకే, ఓకే, బాగుంది. బ్యాలెన్స్ సరిపోయింది కదా? సో గ్రీన్ నూడిల్స్ కి ఈరోజు ప్లేట్ ప్రెజెంటేషన్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మరి గ్రీన్ నూడిల్స్ రెడీ అయిపోయి. అలాగే ఈ రోజు మనం చూసిన కార్వింగ్ కూడా చాలా బాగుంది కదా. సో చక్కగా దోసకాయ మీద మనం ఆర్కిడ్ ఫ్లవర్ అంటే ఆ షేప్ లో మనం డిజైన్ చేసుకున్నాం. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు గ్రీన్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. గ్రీన్ నూడిల్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన ఉల్లికాడలు, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో తరిగిన తోటకూర, బచ్చలి కూర వేసి వేయించుకోవాలి. దాంట్లో పాలకూర ముద్ద, ఉప్పు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్, మిరియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే గ్రీన్ నూడిల్స్ రెడీ. ఇక్కడ గ్రీన్ నూడిల్స్ టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చూసి ఇవి ఎలా ఉన్నాయో చెప్తాం. ఓకే అండి, ఇక్కడ టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో కలర్ఫుల్ గా ఉంది.